ఓం దివ్యాత్మ స్వరూపులారా, మన మానవ జీవితకాలం స్వల్పం, శాస్త్రాలేమో అనంతం. ఈ స్వల్పమైన జీవితకాలంలో అనంతమైన ఆ శాస్త్రాలు చదవలేము, తెలియలేము, ఆచరించి తరించలేము. అందుకని సర్వశాస్త్రముల యొక్క సారాంశాన్ని క్రోడీకరించి బోధించబడినటువంటి గ్రంథమే భగవద్గీత. కావున భగవద్గీతలోని రహస్యాలను తెలుసుకొని ఆచరించి తరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి భగవద్గీతలోని రహస్యాలలో ఇవాళ ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. శ్రోత్రం చక్షుస్పర్శనం రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. అంటే మానవుడు జీవితాన్ని తాల్చినప్పుడు ఆ జీవితంతో, ఆ జీవంతో ఏమొస్తుందయ్యా అంటే పూర్వజన్మలోని తన యొక్క విషయ వాసనలు, అంటే తన యొక్క జ్ఞానేంద్రియాలు, తన యొక్క మనస్సు పూర్వజన్మలో ఏమేమి ఆలోచించిందో, ఏమేమి నిక్షిప్తంగా ఉంచుకున్నదో వాటిని అన్నింటిని కూడా మళ్ళీ పుట్టిన తర్వాత అంకురించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందువలన దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మనిషి పుట్టిండు అంటే చస్తడు అని తెలుసుకో అని చెప్పింది భగవద్గీత. కానీ చచ్చినప్పుడు ఏం తీసుకెళ్తున్నాడు అంటే విషయ వాసనలను తీసుకొని పోతున్నాడు ఆ జీవునెంబడి. కన్ను ఏమి చూడాలనుకుంటుంది, చెవి ఏమి వినాలనుకుంటుంది, మనస్సు దేన్ని తెలుసుకోవాలనుకుంటుంది, ఆ భావాలన్నింటిని కూడా నిక్షిప్తంగా ఉంచబడినటువంటి ఆ భావాలన్నింటిని కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ జన్మ వచ్చినప్పుడు ఆ జన్మతో పాటు ఈ వాసనలన్నీ కూడా మళ్ళీ అంకురించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైందంటే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్ధము నాస్తి గృహము నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ యొక్క వెంబడి వచ్చే అటువంటిది నీ యొక్క సంపద కానీ, నీ భూములు కానీ, నీ యొక్క బంధుమిత్రులు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ, ధనము కానీ, పదవులు కానీ ఏమీ నీ వెంబడి రావడం లేదు. కానీ నీ వెంబడి ఏమొస్తున్నాయి? నీలోని వాసనలు, నీలోని విజ్ఞానం, నీలోని అజ్ఞానం, నీలోని భావాలు మాత్రమే నీ వెంబడి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు? తన వెంబడి రానటువంటి వాటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు, నిరంతరం తప్పిస్తున్నాడు. కానీ తనతో వచ్చే అటువంటి ఈ సంస్కారం గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. తనతో రానటువంటి దాని గురించి నిరంతరము తప్పిస్తూ ఉన్నాడు. కానీ తనతో ఆ జీవునితో వచ్చేటువంటి సంస్కారం గురించి ఆలోచిస్తలేడు. అందుకనే మంచి సంస్కారాన్ని నీవు సంపాదించుకో, అదే సంపద అని తెలుసుకో. ఈ సంపద కాదు, ఇది నిమిత్త మాత్రమైనటువంటిది. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా,
మానవ జన్మ చాలా విలువైనటువంటి జన్మ, శాశ్వతంగా ఉండేది కాదు. ఎప్పుడు ఏ క్షణములో ఇది ఎగిరిపోతుందో తెలియదు. కానీ ఆ ఎగిరిపోయేటువంటి జీవుని వెంబడి వచ్చేటువంటి సంస్కారాన్ని, మంచి సంస్కారాన్ని మాత్రమే సంపాదించుకొని ఆ సంస్కారాన్ని కనుక ఆ జీవుని వెంబడి తీసుకెళ్ళినట్లయితే మంచి జన్మ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అసలే నీవు ఇంకా అంతకంటే అతీతమైన స్థితిలో ఉన్నట్లయితే అసలు జన్మే రానటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఈ భౌతికమైన నిమిత్త మాత్రమైన నశ్వరమైన మన వెంట రానటువంటి దాని గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టకుండా దీన్ని నిమిత్త మాత్రంగా దీన్ని దృష్టి పెట్టి దానిపైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టి తెలుసుకోవాలని చెప్పి ఇదే భగవద్గీతలోని రహస్యమని తెలుసుకొని ఆచరించి తరించాలని కోరుకుంటూ ఓం తత్ సత్.